వేల సంవత్సరాల వేదభూమి మన భారతదేశం. ఎన్నో దేవాలయాలకు నెలవు మన భారతదేశం. ఆనాటి రాజుల కాలం నుండి మన ప్రాంతంలో ఎన్నో దేవాలయాలు వెలుగులోకి వచ్చాయి. మన అనంతపురం జిల్లాలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు వెలిశాయి. క్షేత్ర ప్రాశస్త్యం వెలుగులోకి తెచ్చే విధంగా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. క్షేత్ర మహిమ కొన్ని యోజనాల దూరం వరకు వ్యాపించి ఉంటుంది. గుంతకల్లు పూర్వనామం గోకులం. గుంతను సంస్కృతంలో గర్త అంటారు, రాయిని శిల అంటారు. తొలి నాళ్లలో గుంతకల్లును గర్త శిలాపురం అని పిలిచేవారు. నేడు ఆ ప్రాంతం గుంతకల్లు అయ్యింది. కసాపురంనకు పూర్వనామం కశ్యపపురం. కశ్యపుడను మహర్షి నివాస స్థలం. ఒకప్పుడు దేవతలు నడయాడిన ప్రాంతం. కశ్యప ప్రజాపతికి పరశురాముడు యావత్ భూమండలాన్ని దానం చేశారని, ఆ దానం ఇచ్చిన చోటు, దానం తీసుకున్న చోటు కశ్యపపురంలోనే జరిగిందని ప్రతీతి. కసాపురంనకు నైరుతి దిశలో పాత గుంతకల్లు ప్రాంతంలో శివాలయం, ఈశాన్య దిశలో మద్దికెరలో శివాలయం ఉండటం యాదృచ్ఛికం. కసాపురం ఆ పరమేశ్వరుడి రక్షణలో ఉంది అన్న విషయం దీని ద్వారా మనకు తెలుస్తోంది. నేడు ఉన్న మద్దికెర గ్రామం పూర్వం మాధవీపురం. సాక్షాత్తు శ్రీ లక్ష్మీదేవి తనకు తానుగా స్వయంభూగా వెలయటుకు భృగు మహర్షి సూచించిన ప్రాంతంగా కొన్ని ఆధారాల వల్ల మనకు తెలుస్తోంది. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయం, శ్రీ బాలాంజనేయ స్వామి వారి దేవాలయమునకు సమీపంలో శ్రీ ఆంజనేయ స్వామి వారు క్షేత్ర పాలకుడిగా, నూతనంగా శ్రీ 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 లక్ష్మీ నారాయణ స్వామి వారి దేవాలయం పూర్తిగా రాతి కట్టడంతో నిర్మితమవుతోంది. ఈ దేవాలయం సర్వాంగ సుందరంగా ఒక మహిమాన్విత ప్రదేశంగా వెలుగొందుతుంది. దేవాలయ స్థలం దోసిలిడికి మద్దికెర రోడ్ల మధ్య శ్రీమన్నారాయణుని పాద పద్మములను పోలి ఉంది. శ్రీవారి దేవాలయం స్వామివారి నామాలను మన కళ్ల ముందు సాక్షాత్కరింపజేస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ముఖారవిందంలో ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ లక్ష్మీ సమేతంగా భక్తులకు దర్శనమివ్వబోతున్నారు. గుంతకల్లు పట్టణం నుండి రోడ్డు మార్గాన అరగంట సమయం ప్రయాణించి దేవాలయం చేరుకోవచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణంలో రాతి కట్టడంతో చూపురులను ఇట్టే ఆకట్టుకునే రీతిలో దేవాలయ నిర్మాణం జరుగుతోంది. మహాద్వారం చేరినంతనే మనలో భక్తిభావం కలుగుతుంది. మొదటగా మహాగణపతి, పరశురాముడు, ఆంజనేయ స్వామి విగ్రహాలు, అలాగే మన ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా బంగారు బల్లి, వెండి బల్లి 27 నక్షత్రాల మధ్య ఉంటూ బల్లి దోషాలను పోగొడుతుంది. సర్పదోష నివారణకు మహిమాన్వితమైన నాగులకట్ట, దేవాలయం ఈశాన్యంలో స్వయంభూగా వెలిసిన శివలింగం మనకు దర్శనమిస్తాయి. దేవాలయంలోకి వెళ్లే ముందుగా ధ్వజస్తంభ దర్శనం, ఆ తర్వాత జయ విజయులు మహాద్వారమునకు ఇరువైపులా దర్శనమిస్తారు. దేవాలయంలోకి ప్రవేశించిన వెంటనే మనలో భక్తిభావం, చక్కటి రాతి కట్టడంతో ప్రధాన హాలులో పైభాగాన 12 రాసులు మనకు దర్శనమిస్తాయి. ఆ తర్వాత ఉత్తర దిశగా ఏ దేవాలయంలో లేని విధంగా మోక్ష మార్గం మనం చూడవచ్చు. ఇంత సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్న ఈ ఆలయం 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 22వ తేదీన శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి వారి మంగళ శాసనాలతో శ్రీ 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 లక్ష్మీ నారాయణ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేస్తున్నారు ఎందరో ప్రముఖులు. వీరందరి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం. ఆ స్వామివారిని కనులారా తిలకిద్దాం. స్వామి నామస్మరణతో మన జీవితాలను సార్థకం చేసుకుందాం. ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ జరిగిన రోజు నుంచి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం. అన్నం పరబ్రహ్మ స్వరూపం.
అధునాతన వంటగదిలో భక్తులకు స్వామి ప్రసాదం అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో మరెక్కడా లేని విధంగా రూపుదిద్దుకుంటున్న ఈ ఆలయం ఒక దివ్య క్షేత్రంగా వెలుగొందాలని శ్రీ 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 లక్ష్మీ నారాయణ స్వామి వారి కృప కటాక్ష వీక్షణాలు అందరిపై ఉండాలని వేడుకుంటూ శ్రీ 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 లక్ష్మీ నారాయణ స్వామి వారి దర్శనం సర్వ పాపహరణం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please comment, like, share and subscribe our channel.